హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు యూవీసీ రివ్యూస్. సంక్రాంతి పందెం కోళ్లు థియేటర్ల దగ్గర రచ్చ చేస్తున్నాయి. పెద్ద పెద్ద స్టార్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర యుద్ధం చేస్తుంటే సైలెంట్ గా కూల్ గా మన ముందుకు వచ్చిన సినిమా నారి నారి నడమ మురారి. సర్వానందకి సంక్రాంతి సెంటిమెంట్ బానే వర్కౌట్ అవుతుంది. ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి లాంటి హిట్స్ తర్వాత ఈసారి కూడా పండగకి హిట్ కొట్టేశాడా? టికెట్ రేట్లు పెంచకుండా రిలీజ్ చేసిన ఈ సినిమా అలరించిందా లేదా? ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, మన హీరో ఒక ఆర్కిటెక్ట్. బీటెక్ చదివిన వాళ్ళందరూ ఇంజనీర్లు కాదు అని ఫీల్ అయ్యే రకం. మనోడు నిత్య పాత్ర పోషించిన సాక్షి వైద్యతో ప్రేమలో ఉంటాడు. అంతా బాగుంది, పెళ్లి చేసుకుందాం అనుకునే టైంలో హీరోయిన్ వాళ్ళ నాన్న సంపద్ రాజ్ ఒక కండిషన్ పెడతాడు. పెళ్లి రిజిస్టర్ ఆఫీస్ లోనే జరగాలని ఆ కండిషన్. కానీ మన హీరోకి ఆ ఆఫీస్ అంటేనే భయం. అసలు ఆ భయం ఎందుకు? ఈ గొడవలోకి మన హీరో మాజీ లవరైన సంయుక్త మీనన్ ఎందుకొచ్చింది? ఇద్దరు అమ్మాయిల మధ్య, ఇటు ఫ్యామిలీ మధ్య మన హీరో ఎలా నలిగిపోయాడు అనేదే మిగిలిన కథ. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ కామెడీ. డైరెక్టర్ రామ్ అబ్బరాజుకి ఆడియన్స్ ని ఎలా నవ్వించాలో బాగా తెలుసు. ముఖ్యంగా నరేష్ గారు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు నవ్వు ఆగదు. ఇక సర్వానంద్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కామెడీ టైమింగ్ లో, ఎమోషనల్ సీన్స్ లో చాలా ఈజ్ తో నటించాడు ఆయన. హీరోయిన్లు ఇద్దరు స్క్రీన్ మీద చాలా అందంగా ఉన్నారు. వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. సత్య, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్స్ కూడా అక్కడక్కడ బాగా పేలాయి. మరి మైనస్ పాయింట్స్ లేవా అంటే ఉన్నాయి. కథ చాలా రొటీన్ గా అనిపిస్తుంది. మనం చాలా సినిమాల్లో చూసిన కన్ఫ్యూజన్ డ్రామానే ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోయినా సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కొంచెం స్లో అయిన ఫీలింగ్ వస్తుంది. టెక్నికల్ గా చూస్తే విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ పర్వాలేదు, సీన్స్ ని ఎలివేట్ చేసింది. కెమెరా వర్క్ బాగుంది. సినిమా చాలా కలర్ఫుల్ గా, రిచ్ గా అనిపిస్తుంది. ఫైనల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే, నారి నారి నడుమ మురారి ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్. లాజిక్లు, కొత్త కథలు పక్కన పెట్టి ఫ్యామిలీతో కలిసి హాయిగా 2.5 గంటల సేపు నవ్వుకోవాలంటే ఈ సినిమా బెస్ట్ ఆప్షన్. పైగా టికెట్ రేట్లు కూడా పెంచలేదు కాబట్టి మన జీబు కూడా పెద్దగా చిల్లు పడదు. మీరు సినిమా చూసుంటే గనక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం యూవీసీ రివ్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.